బిల్డింగ్ వచ్చేసి చాలా పాతది. దాని పక్కనే చూడండి ఎంతెంత పెద్ద బిల్డింగ్ అయితే ఉన్నాయో చూడండి. మెయిన్ సిటీ ఇది మాలియా. ఈ రేణిగా చెట్టు వచ్చేసి దీనికైతే పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఈ మైక్ కొత్తది నేను తీసుకున్నాను, చెక్ చేసా ఇప్పుడు వీడియో చెక్ చేసిన తర్వాత మనకైతే ఇంకా వాయిస్ అయితే దీంట్లో రికార్డ్ అవ్వలేదు. అటు సైడ్ మొత్తం చూసుకుంటే మాలియా, ఇటు సైడ్ మొత్తం అంతా బీచ్. టోటల్ ఇక్కడ మొత్తం చూసుకుంటే అంతా ఇక్కడ ఇదంతా పార్కింగ్. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేనైతే కువైట్ లో ఉండే మహానగరం కువైట్ సిటీ మాలియాకి అయితే వెళ్ళిపోతున్నాను. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈ రోజు వ్లాగ్ అయితే సూపర్ గా ఉండబోతున్నది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది తెలుగు వాళ్ళు ఎక్కడ కలుసుకుంటారు అనేది ఈ రోజు మన వ్లాగ్. నేనైతే ఈ వీడియోలో మొత్తం అంతా చూపిస్తాను. లెంత్ వీడియో చాలా లెంత్ ఎక్కువగా ఉంటది, చూసి ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడే అయితే टैक्सी అయితే ఇప్పుడే ఎక్కినాను. పాకిస్తాన్ అతను. तुम्हारा नाम भाई? That's my friend Hyderabad. Okay. तुम्हारा नाम क्या है? Mahmood Ahmed. महमूद अहमद. పాకిస్తాన్. Abu ఇండియా Hudayfa. పాకిస్తాన్. Yes. ఇప్పుడైతే కువైట్ సిటీకి అయితే వెళ్తాము. ఫ్రెండ్స్ అక్కడైతే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ బండిలో అయితే వెళ్తాం అనమాట. Yes, yes. నా ఫ్రెండ్ బాబ్జాన్ అయితే నాకైతే మొత్తానికి అయితే పికప్ అయితే చేసుకున్నాడు. ఏం బాబ్జాన్ లేట్ అంటే నిద్రపోయిందని ఖజా అని చెప్పేసి చెప్పాడు. మొత్తానికి అయితే నాకు పికప్ చేసుకుని మేమైతే ఇంకా కువైట్ సిటీ అయితే వెళ్తాన్నాము మాలియాకి. కువైట్ సిటీకి వెళ్ళాలంటే మనకైతే 40 నెంబర్ రోడ్ కూడా ఉంటుంది, 30 నెంబర్ రోడ్ కూడా ఉంటుంది. చూడండి ఇటు రైట్ సైడ్ లో చూసుకుంటే మొత్తం అన్ని ఇండ్లు అయితే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి కొన్ని ఇండ్లు మాత్రమే అయితే ఉంటాయి అనమాట. మొత్తానికి బాబ్జాన్ అయితే ఇంకా ఇక్కడైతే టీ అయితే తాగినాము ఇద్దరం కలిసి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం అయితే కువైట్ సిటీకి అయితే బయలుదేరుతున్నాము డైరెక్ట్ గా. ఇంకా మొత్తం వ్యూ వచ్చేసి మీకు ఈ రోజు వ్లాగ్ అంతా ఇంకా కువైట్ మాలియాలో అయితే ఉంటది. మీకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్ గా మన ఇండియా వాళ్ళు ఎక్కడ కలుసుకుంటారు, మన తెలుగు వాళ్ళు ఎక్కడ కలుసుకుంటారు అనేది నేను ఈ వ్లాగ్ లో అయితే చూపించబోతున్నాను. ఇంకొకటి ఏం చెప్పాలరా అంటే ఇక చూడండి పైన కనిపిస్తుంది చూడండి, అవి వచ్చేసి కెమెరాలు. ఆ కెమెరాలు వచ్చేసి కొత్తగా అయితే పెట్టారనమాట. ఖాన్ అయితే మొత్తం టోటల్ గా అయితే మార్చేశారనమాట ఈ కువైట్ గవర్నమెంట్. మొత్తానికి అయితే నేనైతే మాలియా దగ్గరికి అయితే వచ్చి చేరిపోయాను ఫ్రెండ్స్. మొత్తానికి ఈ రోజు అయితే నేను వ్లాగ్ అయితే సూపర్ గా ఉంటది. మాలియాలో మన తెలుగు వాళ్ళు కలుసుకునే చోటు ఇది. చూడండి వ్యూ అయితే ఎలా ఉండదు ఒకసారి. వెనకాల చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. లెట్స్ గో. ఒక్కసారి చూడండి జనాలు ఎక్కడ పడితే అక్కడ అయితే కూర్చునేసి ఉన్నారు. చూడండి బిల్డింగ్ వచ్చేసి చాలా పాతది. దాని పక్కనే చూడండి ఎంతెంత పెద్ద బిల్డింగ్ అయితే ఉన్నాయో. చూడండి మెయిన్ సిటీ ఇది మాలియా. ఈ రేణిగా చెట్టు వచ్చేసి దీనికైతే పెద్ద హిస్టరీ అయితే ఉంది. ఆ హిస్టరీ ఏం రా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా మిస్ అయిపోతుంది తెలుగులో ఇక్కడికి వచ్చేసి రేణిగా చెట్టు దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే ఉంటారు అనమాట. జనాలు అయితే ఎలా ఉన్నారో. మొత్తానికి ఇక్కడైతే తెలుగు బకాలాలు అంటే అంగిళ్ళు, తెలుగు అంగిళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ఫుల్ వ్లాగ్స్. ప్రతి ఒక్కరు కూడా మాలియా వచ్చేసి ఇక్కడికి వచ్చి వ్లాగ్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. చాలా మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు చూడండి వాళ్ళ ఫ్యామిలీ కోసం వెయిటింగ్ ఒక పక్కన చేసుకుంటూ ఎంత మంది ఉండొచ్చు చూడండి మాలియాలో. మాలియా అడ్డా వచ్చేసి ఇక్కడ చూసి కనిపిస్తున్నాయి కదండి బకాలాలు. ఇవన్నీ వచ్చేసి తెలుగు వాళ్ళవి. చూడండి ఆంధ్ర కొరియర్ సర్వీస్ పంపబడును. ఇది కూడా బకాలాని ఇది కూడా. బట్ అయితే ఇప్పుడు వచ్చేసి ఫుల్ రష్ ఉంటుంది అనమాట ఈ బకాలాలో. ఇది వచ్చేసి ఎక్స్చేంజ్. ఇది చూడండి టీలు తాగే వాళ్ళు టీలు తాకుంటా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఇక్కడ పడితే అక్కడ ఫుల్ అయితే జనాలు అయితే ఉంటారు. నేను వచ్చేసి ఇక్కడ మనకైతే తేజ ఆంధ్ర బకాలా. ఈ బకాలా వచ్చేసి ఫేమస్. ఇక్కడ వచ్చేసి ఇండియా ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా మనకైతే దొరుకుతాయి లోపల. చూపిస్తాను చూడండి లోపల. చూడండి ఎంత ఫుల్ రష్ ఉంటారు. ఇండియాలో మనకి అంగిళ్ళలో సూపర్ మార్కెట్ లో ఎంత రష్ ఉంటుందో అంతే ఉంటుంది. చూడండి మనకి ఇండియాలో ఉండేటివన్నీ కూడా మనకైతే ఇక్కడైతే దొరుకుతాయి. చూడండి జామున్లు, మిక్చరు, సంతూర్ సోప్ ఇండియాది.
ఇక్కడ చూడండి, జిలేబీ, బాదుషా, లడ్డు, మిక్చరు, ఇండియా గుడ్ డే బిస్కెట్స్. బకాలలో అయితే ఫుల్ రష్ అయితే ఉంటది. ఇక్కడ ఫుల్ రష్ ఉంటది. నేనైతే బయటకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎక్కువ అయితే రష్ ఉంటది. ఇక్కడ బయటకి అయితే వచ్చాను నేను. వచ్చేసి రేణికా చెట్టు. ఇక్కడ నుంచి నేనైతే వాయిస్ కవర్ అయితే ఇస్తున్నాను. ఎందుకు అంటే నేను తీసుకున్న మైక్ వచ్చేసి నాకైతే హ్యాండ్ అయితే ఇచ్చేసింది. 2 మైక్లు ఛార్జింగ్ ఫుల్ గా అయితే పెట్టాను, అయినా కూడా నాకైతే అవి వర్క్ చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా సేపు అయితే నాకైతే మైక్ అయితే ఆన్ లో ఉండింది. ఇప్పుడు మొత్తం అంతా నేనైతే వాయిస్ కవర్ అయితే ఇస్తాను అనమాట. ఇంతకు ముందు వచ్చేసి మాలియాలో ఎక్కడ పడితే అక్కడ చెత్త అయితే వేస్తా ఉండినారు. ఇప్పుడు వచ్చేసి బల్దియా వాళ్ళు కూడా నీటుగా అయితే పెట్టాలి, ఇక్కడ ఎవరు కూడా ఏం కూడా చెత్తలు వేయకూడదు అని చెప్పేసి అయితే ఇక్కడైతే బోర్డులు అయితే పెట్టడం జరిగింది. అందుకోసం వచ్చేసి చాలా నీట్ గా అయితే ఉంటది. చూడండి అక్కడ కనిపిస్తున్నది చూడండి. ఈ బిల్డింగ్ కంటే ఆ బిల్డింగ్ వచ్చేసి చాలా పాతది. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు. ఏదైనా సంతకు వచ్చి మనము ఎలా తిరుగుతా ఉంటాము, షాపింగ్ ఎలా చేస్తా ఉంటాము, అలాగైతే కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకి టీవీఎస్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ టూర్ అంటే కొరియర్ కూడా ఇక్కడ నుంచి అయితే పంపిస్తారనమాట. ఇక్కడ నుంచి మనకి ప్రతి ఒక్కరు కూడా పంపిస్తూ ఉంటారు ఇండియాకి. ఈ రోజు వ్లాగ్ చూపించిందే కాక నా ఫ్రెండ్ షాప్ అయితే లోపల అయితే ఉండదన్నమాట. మాలియా లోపల మొబైల్ షాపు. అక్కడ ఎవరైనా గానీ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అక్కడ వచ్చేసి షాపింగ్ అయితే చెయ్యండి. నా పేరు చెప్పి ఇంకా మీరు అక్కడికి వెళ్ళారు అనుకోండి, ఖచ్చితంగా నా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తాడు. బట్ అయితే ఇక్కడ నుంచి అయితే మైక్ అయితే పనిచేయడం లేదు. నా ఫ్రెండ్ చెప్పిన మాటలు కూడా నేనైతే వాయిస్ కవర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ అయితే అతను వాయిస్ అయితే ఇవ్వలేను. అతను ఏం చెప్పాడో నేనైతే అది మాత్రం అయితే చెప్పగలుగుతాను. ఇక్కడ చూడండి టీవీఎస్ కార్గో సర్వీస్ కూడా ఉంటది, టీవీఎస్ రెస్టారెంట్ కూడా ఉంటది చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి టీవీఎస్ రెస్టారెంట్, ఇది వచ్చేసి అంబాసిడర్. ఈ అంబాసిడర్స్ వచ్చేసి చాలా ఉన్నాయి షాప్ లో. అంటే దాంట్లో వచ్చేసి కాస్ట్యూమ్స్ అయితే మనకు దొరుకుతాయి. మనకు కావాల్సిండే సబ్బులు కానీ, మనకు కావాల్సిండే క్రీములు కానీ ప్రతి ఒక్కటి. ఈ రోజు శుక్రవారం కాబట్టి మొత్తం అంతా ఇంత రష్ గా అయితే ఉంటది. శుక్రవారం ఒక్క రోజు మాత్రమే ఈ మాలియాలో పూర్తిగా అయితే జనాలు అయితే నిండిపోతారనమాట. ఈ మాలియాలో చూడండి పైన అంతా కనిపిస్తున్నాయి చూడండి. అవన్నీ మాల్ అయితే ఉండవు, మాల్స్ షాపింగ్ సెంటర్స్ అయితే ఏం ఉండవు. అవన్నీ వచ్చేసి పార్కింగ్. పైన 1 2 3 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. 4 ఫ్లోర్లలో కూడా ఇంకా పార్కింగ్లు అయితే మనం అయితే ఆ కార్లు అక్కడైతే పెట్టేసి ఇంకా కిందకి వచ్చి మనం షాపింగ్ అయితే చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు. మనం అయితే ఇంకా ఆడ పే చేయాల్సి వస్తుంది మనీ ఆ పార్కింగ్ లో పెట్టాలంటే. చాలా మంది మన డ్రైవర్స్, మన కోయిటీ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా బయట అయితే పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వచ్చి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి భోజనం చేసుకొని హ్యాపీగా ఇంట్లోకి ఏమైనా కావాల్సిండే సామాన్లు అయితే తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మాలియాలో ప్రతి ఒక్క కంట్రీకి చెందిన వ్యక్తులు కూడా మనకైతే కనిపిస్తూ ఉంటారు. ఫిలిపీన్స్ అయితే ఎక్కువగా ఉంటారు చూడండి. ఎక్కడ పడినా కూడా ఈ ఫిలిపీన్స్ అయితే ఉంటారు చూడండి. ఇంకా లోపలికి అయితే నేనైతే ఎంటర్ అయ్యాను చూడండి. ఈ షాపులన్నీ మొబైల్ షాపులు వచ్చేసి ఇప్పుడు మొబైల్ షాపులు మనకి రిపేర్ గానీ ఏమైనా బట్టలు తీసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్క షాప్ కూడా ఉంటది అనమాట లోపల చూడండి. ఎక్కువగా వచ్చేసి మీకు అయితే మొబైల్ షాపులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ షాప్ లో చూడండి మొబైల్ కవర్స్, ఇవి చూడండి జుమ్కాలు, ఆడోళ్ళ జుమ్కాలు చూడండి, జుమ్కాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. మగోళ్ళు ఆడోళ్ళు అందరూ కలిసి వచ్చేసి ఇక్కడ లోపల వచ్చేసి షాపింగ్స్ అయితే చేసుకోవచ్చు. మనము హ్యాపీగా ఏం కావాలంటే అవన్నీ టోటల్ అయితే దొరుకుతాయి అనమాట ఈ మాలియాలో. ఈ మాలియాలో వచ్చేసి ఇది లోపల పక్కన అయితే ఈ షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తానికి చాలా ఉన్నాయి చూపించేటివి ఈ మాలియాలో. ఇంతకు ముందే చెప్పాను మీకు మా ఫ్రెండ్ మొబైల్ షాప్ అని చెప్పేసి. ఇదే ఆ మొబైల్ షాప్ వచ్చేసి మా ఫ్రెండ్ మొబైల్ షాప్ ఇదే చూడండి. నేనైతే ఇప్పుడైతే ఎంటర్ అవుతాను ఇక్కడ. మొత్తం ఫస్ట్ అంతా వ్యూ అయితే చూపిస్తాను చూడండి. బట్ అయితే రష్ ఎక్కువగా ఉంటది. ఈ షాప్ లో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ మనకైతే ఇంకా ఏమన్నా తీసుకోవాల్సిన సామాన్లన్నీ కూడా తీసుకుంటారు. అక్కడి నుంచి మనం లోపలికి వచ్చామే అనుకోండి, ఇదే షాప్ చూడండి, మీడియా ఎక్స్ప్రెస్ మీడియా .com అని చెప్పి ఉంటుంది. 59 షాప్ నెంబరు. మా ఫ్రెండ్ వచ్చేసి చాలా బిజీగా అయితే ఉన్నాడు, ఇంకా చూడలేదు. బట్ మొత్తానికైతే మా ఫ్రెండ్ చెప్పిండే మాటలు అయితే వెళ్ళిపోయినాయి. నిజంగా ఈ మైక్ పనిచేయలేదు నాకైతే. చూడండి ఏం చెప్తాడు తెలుసా మీకు? జై జనసేన అంటున్నాడు. ఆంధ్ర వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అయితే మొబైల్స్ అయితే మా ఫ్రెండ్ షాప్ లో అయితే తీసుకుంటూ ఉంటారు. షాపుల్లో మనకైతే అన్ని షాపుల్లో కంటే మన షాప్ లో వచ్చేసి మనకైతే చాలా డిస్కౌంట్ ఇస్తాడు. తెలుగు వాళ్ళకంటే ముఖ్యంగా మనకైతే చాలా డిస్కౌంట్ ఉంటుంది ఈ షాప్ లో. ఎందుకంటే చాలా మంచోడు వ్యక్తి అయితే. నిజంగా మన పేరు చెప్పి వచ్చారే అనుకోండి, ఖచ్చితంగా మీకైతే చాలా డిస్కౌంట్ అయితే ఉంటుంది. మనకి ఇళ్లలో కావాల్సిండే మిక్సీలు కానీ చూడండి, మనకి
ప్రతి ఒక్క ఐటమ్, మొబైల్ యాక్సెసరీస్, మొత్తం మొబైల్ రిపైర్స్ చూడండి, మొత్తం అంతా చేస్తారనమాట. చాలా తక్కువ ప్రైస్ లో చేస్తాడు, మంచోడు. ఈ షాప్ లో మనకి ఎలాగరా అంటే వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకా 2-3 అయితే వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఎక్కువగా ఈ ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సిందే స్పెట్స్ కానీ ఏమైనా కావాలంటే ప్రతి ఒక్కటి కూడా మనకైతే ఉంటాయి. ఇప్పుడైతే జనాలు అయితే వెళ్ళిపోయినారు. మొత్తానికైతే నా ఫ్రెండ్ కి అయితే నేను ఇంకా మళ్ళీ కలుస్తున్నాను చూడండి. అసలు నిజంగా నా ఫ్రెండ్ కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంటది. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఎవరైనా చూడండి, ఇక్కడ నుంచి నాకైతే మైక్ అస్సలు పనిచేయలేదు. నా ఫ్రెండ్స్ వచ్చేసి చాలా మంచి మాటలు అయితే చెప్పాడు, అదైతే మిస్ అయిపోయినాయి. సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే నేనైతే నీ వాయిస్ కవర్ నేనైతే ఇవ్వలేను. బట్ అయితే నువ్వు చెప్పిందల్లా నేనైతే చెప్తాను మా సబ్స్క్రైబర్స్ అందరికి. ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మీరందరూ సామాన్లు ఏమైనా తీసుకుంటే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఉంటుంది. మొబైల్ యాక్సెసరీస్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ అందరూ గుర్తు పెట్టుకోండి, షాప్ నెంబర్ 59. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేయండి. ఏమైనా కావాలంటే ఖచ్చితంగా మనకైతే మన పేరు చెప్పి వెళ్తే డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే నేనైతే బయటకి అయితే చూడండి. మా ఫ్రెండ్ షాప్ వచ్చేసి నిజంగా చాలా మంచోడు. బట్ అయితే మీకు డిస్కౌంట్ అయితే చాలా ఉంటది. ఆ షాప్ లో వచ్చి ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ అయితే చేయండి, మనకైతే ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తాడు. మాలియాలో ఎలాగరా అంటే ప్రతి ఒక్క వస్తువు కూడా మనకైతే దొరుకుతాయి. చూడండి, ఇక్కడ బ్యాగులు ఉన్నాయి. ఇవి వచ్చేసి వేరే షాపులు, ఇవన్నీ అన్ని చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే మనం అయితే ఇంకా షూస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. తక్కువ ప్రైస్ అంటే నిజంగా షూస్ అయితే ఇక్కడ మనకైతే $1 షూస్ అయితే ఇలా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. చిన్నపిల్లల షూలు కానీ మనకు పెద్ద పిల్లల షూలు కానీ ప్రతి ఒక్కరివి, జెంట్స్ వి, లేడీస్ వి, ప్రతి ఒక్కరు ఏవైనా తీసుకోండి. $1 పెడితే మనం 278 రూపాయలు అట్లా పెడితే ఒక జత షూస్ అయితే వస్తాయి. చూడండి లేడీస్ షూస్ ఎలా ఉన్నాయి చూడండి, సూపర్ గా ఉంటాయి. క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా కూడా బట్ అయితే బెస్ట్ ప్రైస్ ఉంటది. చాలా మంచిగా అయితే ఉంటది అనమాట. మనకైతే యూజ్ అంతా మనం యూజ్ చేసినప్పుడు యూజ్ చేసుకొని మనం మళ్ళీ పారేసేయచ్చు, బాగుంటాయి అనమాట. ఇక్కడ కూడా షూస్ తీసుకోండి వచ్చి. అంబాసిడర్ బ్యూటీ షాప్ అయితే నేనైతే బయట అయితే చూపించాను మీకు నేను. ఇప్పుడు వచ్చేసి లోపల ఉండే అంబాసిడర్ బ్యూటీ సెంటర్ అయితే ఉండదని చెప్పాను కదండి, ఇదే అది. చూడండి లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. మనకు కావాల్సిండేటివి క్రీమ్స్, మనకి కావాల్సిండేటివి ప్రతి లోషన్స్ కానీ సబ్బులు అన్ని చూడండి. లోపలికి అయితే వెళ్తాను, చూడండి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఏ కంట్రీ షాపులు, ఏ కంట్రీ వస్తువు సబ్బులు కావాలన్నా మనకైతే అంబాసిడర్ షాప్ లోనే అయితే మనకు దొరుకుతాయి. చూడండి మన ఇండియన్ ప్రొడక్ట్స్ కానీ వరల్డ్ లో ఉండే ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ సబ్బులు, లోషన్స్ అన్ని అయితే దొరుకుతాయి. జండు బాంబులు అంట మన ఇండియావి. చూడండి ఇవి షాంపూలు, సబ్బులు, పౌడర్లు, లోషన్స్ చూడండి ఎన్ని రకాలుగా అయితే ఉన్నాయి చూడండి. అంటే విదేశీయులు కూడా ఇక్కడికి వచ్చి అయితే షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. బట్ అంటే ఫిలిపీన్స్ ఎక్కువగా వచ్చి ఇక్కడైతే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. చూడండి ఫిలిపీన్స్ కానీ వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇథోపియన్స్ కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చి లోషన్స్ కానీ బాడీ కావాల్సిన సంబంధించేటివన్నీ ఇక్కడైతే తీసుకుంటుంటారు. మనకైతే ఈ మిషన్ లో అయితే మనం ప్రైస్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఫస్టే. ఇంకా ఈ షాప్ లో నుంచి బయటకు వస్తానే మనకైతే ఇక్కడ రెస్టారెంట్ అయితే చిన్నది ఒకటి అయితే ఉంటుంది. చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి కూర్చుండేసి హ్యాపీగా అయితే తింటూ ఉంటారు. నేను బయటకు అయితే వెళ్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ మైక్ కొత్తది నేను తీసుకున్నాను, మైక్ సెట్ కొత్తది అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి వేస్ట్, ఎందుకంటే వాయిస్ అయితే దీంట్లో ఎత్తి కాలేదు. నేనైతే చెక్ చేసా ఇప్పుడు వీడియో చెక్ చేసిన తర్వాత మనకైతే ఇంకా వాయిస్ అయితే దీంట్లో రికార్డ్ అవ్వలేదు. సో ఇంకా దానికి ఇంకా వాయిస్ కవర్ చేసి ఇంకా పెడతాను ఆ వీడియో. ఎందుకంటే దీనికి మైక్కి నమ్ముకొని నేనైతే వీడియో అయితే పట్టేశాను మొత్తం టోటల్. బట్ అయితే ఈ మైక్ అయితే దీంట్లో రికార్డ్ అయ్యం లేదు. సో చూస్తానన్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మాలియా మొత్తం అంతా చూడండి. ఇంకా సీ సైడ్కి అయితే ఇంకా కొద్దిసేపట్లో అయితే నేను సీ సైడ్ వెళ్తాను. ఆ సీ సైడ్లో కూడా చూపిస్తాను, చూసి అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇది గ్రాండ్ హైపర్ లోపల చూడండి, ఇవన్నీ వచ్చేసి గోల్డ్ షాప్లో. ఇక్కడ సల్మాన్ అయితే టీ తీసుకుంటున్నాడు. मैं उठा ले इसका, देख सलमान वीडियो पकड़ने आ गया. అస్సలు సౌండ్ లో ఏం వినిపించదు, ఫుల్ అయితే జనాలు అయితే ఉంటారు. ఏం ధ్యాలో मैं भाई हांची हूं गिरिया नहीं है ये మొత్తానికి తీసుకున్నాము.
వాళ్ళు వచ్చేసి టీ తీసుకునే దానికి కూడా బరువు అయిపోతుంది ఫ్రెండ్స్కి. ఇవన్నీ వచ్చేసి మనకి గోల్డ్ షాప్లు ఇవి. గ్రాండ్ హైపర్ లోపల శ్రద్ధాబ్ అంటారు దీనికి. అండర్ గ్రౌండ్ శ్రద్ధాబ్ అంటే అండర్ గ్రౌండ్. సల్మాన్ చలో. బాబ్జాన్ అయితే ఇంకా బండి తీసుకొని ఇంకా పార్కింగ్లో పెట్టేసి వస్తానన్నాడు. చూడండి గోల్డ్ షాప్లో సల్మాన్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాడు చాయ్. ఇవన్నీ వచ్చేసి గోల్డ్ షాప్లో ఇవి. సల్మాన్ బార్ పోయి దాల్లో హాసి హాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తము మాలియా సీ సైడ్. చూడండి ఇటు పక్క చూసుకుంటే మొత్తం అంతా సముద్రము. లైట్ ఫైల్ అయితే అయిపోయింది మొత్తానికి. ఇప్పుడు నేనైతే ఇంటికి అయితే బయలుదేరేసేయాల. చూడండి జనాలు. మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు అయితే ఫుల్గా అయితే భారీగా అయితే ఎంజాయ్ చేసినారు. డ్యాన్సులు వేసుకుంటా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు. చూడండి చూడండి కోయిటీ వాళ్ళు అంటే మసరి వాళ్ళు ఉంటారు. ఇది వచ్చేసి ఫిలిపినీ వాళ్ళ డ్యాన్సులు వేసే చోటు ఇది. చూడండి ఇండియన్స్ ఎలా కూర్చోన్నారు ఇక్కడెక్కడ సైడ్ మొత్తం. అటు సైడ్ మొత్తం మాలియా సిటీయే. ఇంతకు ముందు అయితే చూసారు మీరు, అదే మొత్తం అటు సైడ్. ఇటు సైడ్ మొత్తం అంతా సముద్రము. వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి కెమెరా అయితే చూసిండరు దగ్గర నుంచి, ఇంత దగ్గర నుంచి ఎవరు చూపించిండరు. ఇది వచ్చేసి సిగ్నల్, మాలియా సిగ్నల్ ఇది. వ్యూ అయితే ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో. సూపర్గా ఉంది వ్యూ నిజంగా. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాం మనము. చూడండి కెమెరా దగ్గర నుంచి చూడండి, క్లారిటీగా చూడండి. ఇదే కెమెరా. ఈ కెమెరా వచ్చేసి ఇంకా అక్కడ ఎల్లోలో ఉన్నా కూడా ఒక్కోసారి అయితే మనకైతే అది క్యాప్చర్ అయితే చేస్తుంది కెమెరా. చూడండి ఎంత దగ్గర నుంచి. ఇది కువైట్ సిటీ వ్యూ. అటు సైడ్ మొత్తం చూసుకుంటే మాలియా, ఇటు సైడ్ మొత్తం అంతా బీచ్. టోటల్ ఇక్కడ మొత్తం చూసుకుంటే అంతా ఇక్కడ ఇదంతా పార్కింగ్. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అయితే వెయిట్ చేస్తున్నారు. టైం అయితే అయిపోయింది, డ్యూటీల టైం అయితే అయిపోయింది. బాబ్జాన్ అయితే థక్కాపిక్క అయిపోయినాడు. చూడండి ఇద్దరు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనం అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు. వ్యూ చూడండి ఒకసారి. నైట్ లో వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఇలాగ అడ్డదిడ్డంగా దూరినారే అనుకోండి, ఖచ్చితంగా పోలీసులు చూస్తే వాళ్ళకైతే ముఖాల్ఫాలు వేస్తారు. ముఖాల్ఫాలు అంటే ఇంకా ఫైన్స్. మనము ఇక్కడి నుంచి బీచ్ సైడ్ నుంచి ఇటువైపుకి వెళ్ళాలంటే మాలియాలోకి అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైకి మెట్లు ఎక్కేసి అటుపైకి అయితే వెళ్ళొచ్చు అనమాట మనము. ఇంకోటి వచ్చేసి ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంటుంది కదా, గ్రాండ్ హైపర్ ముందర వచ్చేసి ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. చూడండి నైట్ లో వ్యూ అయితే ఇంత క్లారిటీగా ఉండదు. చూడండి ఆ బిల్డింగ్లు, ఆ లైటింగ్స్. ఈ కువైట్ లో ఇంత ఖరీదైన బిల్డింగ్స్ చూడండి. ఇవంతా పార్కింగ్. ఫ్రైడే వస్తే ఫుల్ అయితే పార్కింగ్ ఇక్కడ ఫుల్ అయిపోతుంది. ఆ మెట్కులు ఇవే. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బీచ్ సైడ్ నుంచి మనం ఇక్కడ రావాలంటే ఇక్కడ చూడండి ఈ మెట్కులు ఎక్కి మనము అది దాటుకొని రూటు మాలియాలోకి అయితే ఎంటర్ అయ్యడానికి అయితే ఇదే రూటు. చూడండి వ్యూ నిజంగా నైట్ లో చూస్తూ ఉంటే నిజంగా సూపర్ గా ఉండదు అసలు. ఫెంటాస్టిక్ నిజంగా చెప్పాలంటే. ఆ బిల్డింగులు చూడండి. ఇంకా బ్రిడ్జ్ పైన నుంచి నేనైతే మీకైతే చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుందో. కామెంట్ అయితే పెట్టండి. ఈ మెట్కి ఎక్కాలంటే చూడండి కాళ్ళు అయితే చాలా నొప్పులు అయితే పడతాయి. ఈ బ్రిడ్జ్ పై నుంచి అసలైన వ్యూ అయితే కనిపిస్తుంది మీకు. చూడండి దట్ ఈస్ వ్యూ. కువైట్ లో ఈ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ పెట్టారనుకోండి, చూసారనుకోండి ఇలా కనిపిస్తుంది చూడండి. ఆ బిల్డింగ్లో, ఆ రోడ్డు, వావ్
ఫెంటాస్టిక్. చూడండి కోయట్ లో ఎంత స్పీడ్ అయితే వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి చూడండి. చూడండి ఆ బిల్డింగులకు చూసుకుంటే ఇప్పుడు మీరు కువైట్ ఫ్లాగ్ లైట్స్ అయితే ఉంటాయి. ఎందుకు అంటే హాల్ ఆఫ్ ఫిబ్రవరి వస్తా ఉన్నది, కువైట్ నేషనల్ డే వస్తా ఉన్నది కాబట్టి ఆ లైట్లు అయితే వేపించారనమాట. ఫ్లాగ్ లైట్స్ కువైట్ ఫ్లాగ్ కి ఆ రంగులు ఉంటాయో ఆ లైట్లు అంటే వేసింటారు. షాపింగ్ సెంటర్స్ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా అలాగే లైట్లు వేస్తారు చూడండి. అటు సైడ్ సీ సైడ్ కూడా చూడండి. ఇటు సైడ్ చూడండి ఎన్ని రోడ్లు ఉన్నాయి, 1 2 అంటే అది మీకు తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి మీకు సిటీ సైడ్ రోడ్లు అయితే ఇలా ఉన్నాయి. ఈ వ్యూ చూడండి ఒకసారి. ఇంత కష్టపడి మీకోసం అయితే వీడియోస్ అయితే పడుతూ ఉంటాను. నా వీడియోస్ లైక్ చేసుకుంటూ ఇది చేస్తే నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. చూడండి ఇటే వెళ్ళామనుకోండి ఇంకో బ్రిడ్జ్ కూడా వస్తుంది. మనం అయితే మాల్యాలోకి వెళ్ళాలంటే అక్కడ కనిపిస్తున్నా చూడండి, అక్కడ వచ్చేసి గ్రాండ్ హైబర్ అయితే ఉంటది. వావ్ సూపర్ ఫెంటాస్టిక్. నిజంగా నైట్ లో ఇంత క్లారిటీగా వ్యూ అయితే కనిపిస్తుందని చెప్పేసి నేనైతే అనుకోలేదు. వ్యూ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్ ఆ బ్రిడ్జ్ వచ్చేసి దాటుకొని అయితే వచ్చాము మనం ఇప్పుడు. ఆ బ్రిడ్జ్ వచ్చేసి చూడండి ఇలా ఉన్నది. ఇంకా ఇటే వెళ్ళామే అనుకోండి, ముందర వచ్చేసి మనకైతే ఫస్ట్ లోనే మనకైతే గ్రాండ్ హైబర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా దాని తర్వాత ఒక గ్రాండ్ హైబర్ బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంటుంది. దాని తర్వాత దాటుకుంటే అదే మాలియా, తెలుగు వాళ్ళు కలుసుకునే చోటు అది మొత్తం అంతా. చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూడండి, ఒకటైతే కబయాన్ మార్ట్ ఇది. దాని పక్కనే వచ్చేసి మనకైతే మలబార్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్. ఇది మనకి అన్ని వచ్చేసి ఇండియా షాప్లు ఇవన్నీ. మలబార్ అంట, కళ్యాణ్ జ్యువెలర్స్. దానికి ఆనుకునే ఇవంతా ఈ అపార్ట్మెంట్ మొత్తం అంతా గ్రాండ్ హైబర్ అంటారు. ఇంకా అది దాటుకొని వెళ్ళిన తర్వాత మొత్తం అంతా మాలియానే. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. టోటల్ గా మొత్తానికి అయితే ఇది మన వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. నేను బాబ్జాను చూడండి, బాబ్జాన్ అయితే ఈరోజు తక్క పిక్క అయిపోయినాడు, అలసిపోయినాడు పాపము. ఇంకో అతను కూడా ఉన్నాడు అనమాట మనతో పాటే. మొత్తానికి నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి బాబ్జాను, చాలా మంచోడు. సో మొత్తానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గానీ ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన